హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము హైదరాబాద్లో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే మన మృగవాణి నేషనల్ పార్క్. అది మన హైదరాబాద్కి దగ్గరగా ఉన్న చిలుకూరులో అయితే లొకేట్ అయ్యింది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బోర్డ్ అయితే ఉంటుంది, టీజీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మృగవాణి నేషనల్ పార్క్ అని. ఇక్కడైతే ఎంట్రన్స్, లోపలికి ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది మొత్తము. మేము వెళ్ళినప్పుడు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ప్లేస్ ఇలా ఉండే. ఇక్కడ టికెట్ కౌంటర్ అండ్ ఇక్కడనేమో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మొత్తం. ఆ గేట్ బయట ఇది పార్కింగ్ ప్లేస్. అండ్ టికెట్ వచ్చేసి ఒక్కరికి, పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్. ఈ పార్క్ అయితే సుమారు 3.6 కిలోమీటర్స్లో అయితే ఉంది. అండ్ ఈ పార్క్ 1994లో అయితే నేషనల్ పార్క్గా ప్రకటించారంట. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం పూర్తి అడవిగా ఉండేదంట. కాకపోతే ఫారెస్ట్ రాను రాను తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో దీన్ని అయితే నేషనల్ పార్క్ అయితే ప్రకటించారు. మృగవాణి అనే పేరు ఎలా వచ్చిందంటే, మృగ అంటే అడవి జంతువులు, వాణి అంటే అడవి, అంటే అడవి జంతువులు నివసించే ప్రదేశం కాబట్టి మృగవాణి అనే పేరు అయితే దీనికి పెట్టారు. వెళ్ళంగానే మనకైతే ఇలా జింకలు కనిపిస్తాయి. చాలా జింకలు ఉన్నాయి, 1, 2 కాదు. ఈ అడవిలో మొత్తం జింకలే ఉంటాయి. ఈ పార్క్ అయితే మొత్తం డీర్స్తోనే నిండిపోయి ఉంటుంది. డీర్ పార్క్ అనే పేరు కూడా ఈ పార్క్ అయితే ఇచ్చిర్రు. అవి మంచిగా ఫుడ్ తింటున్నాయి, అటు తిరుగుతున్నాయి, వాటర్ తాగుతున్నాయి, ఒకటినొకటి ఫైటింగ్ చేసుకుంటున్నాయి. చాలా బాగుండే చూడడానికి. ఇన్ని రోజులు మనం ఫోన్స్లలోనే చూసేవాళ్ళం కదా, ఇప్పుడు రియల్గా చూడడం ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది. వాటిని మేము పిలవడానికి ట్రై చేస్తున్నాం కానీ అవి అక్కడి నుంచి చూస్తున్నాయి కానీ రావట్లేదు. అది మన అదృష్టం ఉండాలి, లక్ ఉంటేనే మనకు ముందుకు వచ్చి కనిపించడం కానీ అలా చేస్తుంటాయి అవి. ఈ పార్క్లో సుమారు 350కి పైగా స్పాటెడ్ డీర్స్ ఉన్నాయని అంచనా అంట. వీటితో పాటు అప్పుడప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జింకలు కూడా ఉంటాయి. అంటే సాంబార్ డీర్స్ మరియు బార్కింగ్ డీర్స్ కూడా కనిపిస్తాయంట. ఇవి చాలా అరుదుగా దర్శనమిస్తాయంట మనకు. జింకలు అయితే పూర్తిగా శాకాహార జంతువులు కాబట్టి ఇవి గడ్డి, లేత ఆకులు, చిన్న మొక్కలు, పండ్లు, పూలు మరియు లేత కొమ్మలను మాత్రమే తింటాయి ఇవి. ఇంకా జింకలకు చూపు, ఇంకా వినికిడి మరియు వాసన గుర్తించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందంట. చిన్న శబ్దం వచ్చిన వెంటనే అవి అలర్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాయంట. ఇంకా ఎక్కువగా అవి గుంపుల్లో ఉండడానికి ఇష్టపడుతుంటాయంట ఇవి. ఇక్కడైతే ఇంకా 2 జింకలు ఫుల్ ఫైటింగ్ చేసుకుంటున్నాయి. అసలు ఆగుతూనే లేవు. ఎంతసేపు ఫైటింగ్ చేసుకున్నాయంటే తింటున్నాయి, తాగుతున్నాయి, మళ్ళీ ఫైటింగ్ చేస్తున్నాయి. ఇదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే కొంచెం చిల్ అయ్యారు. అక్కడ ఇలా అయితే మంకీ అండ్ లయన్ అయితే ఇలా ఉండిండే. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సఫారీ రైడ్ అయితే మెయిన్ అనమాట మనకు ఈ పార్క్లో. సఫారీ రైడ్కి అయితే మేము వెళ్ళాము. సఫారీ రైడ్కి 800 అయితే ఉంటుంది. కాకపోతే ఎవరైనా ఇన్ కేస్ షేరింగ్ చేసుకోవాలంటే వాళ్ళు హాఫ్, మనం హాఫ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ మనం సపరేట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం 800 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనకు ఇలా సఫారీ రైడ్లో తీసుకెళ్ళేటప్పుడు గేట్స్ అయితే 2 ఉంటాయి, 2 క్లోజ్ చేసుకొని ఉంటాయి.
ఇది స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అనమాట. ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వచ్చి గేట్ ఓపెన్ చేసి బండి లోపలికి వెళ్ళంగానే వెంబడే గేట్ అయితే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న యానిమల్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో అయితే ఆ గేట్స్ అయితే ఎప్పుడు క్లోజ్ పెడతారనమాట మనకు. ఇంకా ఇక్కడ నుంచి మనకు సఫారీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం యానిమల్స్ని చూసుకోవచ్చు. ఇక్కడైతే అడవి పందులు అయితే ఉన్నాయి. అవి దాంట్లోకైతే ఫుడ్ అయితే వేసిరు, అవి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ ఇలా మధ్య మధ్యలో వాటికి సాసర్ పిచ్ ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ పోసి పెడతారు తాగడానికి వాటికి. మా బండి అక్కడికి వెళ్ళంగానే అవి భయపడుతున్నాయి ఆ సౌండ్కి, ఉండాలా లేదా అని. ఒకటైతే పారిపోయింది, ఇంకొకటి అలానే తింటుంది. మళ్ళీ ఇంకొంచెం సౌండ్ రాగానే అది కూడా పారిపోయింది. నెక్స్ట్ అయితే మనకు డీర్ కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద డీర్ మేము చూసిన దాంట్లో అయితే. అండ్ దానికి ఫుడ్ కొంచెం దగ్గరగా వేస్తారు. మనం వెళ్ళే ఆ ప్లేస్, ఆ రోడ్ ఉంటుందిగా, ఆ రోడ్కి దగ్గరగా వేస్తారు. ఎందుకంటే సఫారీ రైడ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం కనిపించాలి డీర్స్ అని దగ్గరగా అయితే వేస్తారు. ఇంకా అలా వెళ్తుంటే అయితే మాకు ఒక పికాక్ అయితే కనిపించింది. చాలా పెద్దగా ఉండే, బట్ బండి సౌండ్కి ఏవి కూడా ఉండలేవు అక్కడ నుంచి పారిపోతున్నాయి అన్నీ. కనీసం క్యాప్చర్ చేద్దామన్నా అవి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు మాకు. అండ్ ఇలా అయితే మాకు ఒక చిన్న పాండ్ అయితే కనిపించింది, అక్కడైతే ఆపిరు. ఇదే మేము సఫారీ రైడ్కి వచ్చిన వెహికల్ అనమాట. ఇందులో 9 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. అండ్ అక్కడ ఇలా పైకి వెళ్ళి ఏరియా మొత్తం చూసుకోవడానికి అయితే ఇలా ఉన్నాయన్నమాట స్టెప్స్, పైకి వెళ్ళి చూసుకోవడానికి. అక్కడి నుంచి క్యాప్చర్ చేసిన వీడియోస్ ఇవన్నీ అనమాట. మొత్తం చుట్టూ మొత్తం గ్రీనరీయే ఉంది, మొత్తం అడవియే ఉంది. కాకపోతే మనం అక్కడ నుంచి ఏ యానిమల్స్ని అయితే చూడలేము, అవి ఎక్కడో ఉంటాయి కాబట్టి అంతగా కనిపించవు మనకు. ఇలా ఇంకా అక్కడ నుంచి మేము దిగి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మేము మా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. అక్కడ మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ జింకలు, పందులు. అండ్ ఈ అడవిలో అయితే చాలా వరకు బటర్ఫ్లైస్ ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అవి ప్రస్తుతానికైతే లేవు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ముందు పెట్టొచ్చు. ఈ పికాక్ చూడండి ఎంత బాగుందో, దాని ఫెదర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. థ్యాంక్ గాడ్ కనీసం ఇదైనా మాకు కొంచెం కోఆపరేట్ చేసింది దాన్ని క్యాప్చర్ చేయడానికి. కొద్దిసేపు ఉండి అది కూడా మెల్లగా వెళ్ళిపోయింది లోపలికి. నెక్స్ట్ అయితే ఇంకొక డీర్. మనం ఆల్మోస్ట్ డీర్స్ని చూస్తాం ఈ పార్క్లో. ఈ జింకలు అయితే ఓన్లీ ప్లాంట్స్, ఫ్రూట్సే తింటాయి కాబట్టి ఇదైతే ఓన్లీ చెట్టుకున్న లీవ్స్ మాత్రమే తింటుంది. దీన్ని శాకాహారి అని అంటారు తెలుగులో అయితే. ఇది ఇంకొక ప్లేస్లో అనమాట. ఇంకా జింకలు అండ్ నెమలులు, పికాక్స్ కూడా 2 కలిసే ఉన్నాయి. జింకలు అయితే చిన్న సౌండ్ రాగానే చాలా ఫాస్ట్గా పారిపోతున్నాయి. నెమలి కూడా అంతే, కాకపోతే కొంచెం పర్వాలేదు ఉన్నాయి. అక్కడ చూడొచ్చు చిన్న జింక అవుతుంది, అది ఎంత ఫాస్ట్గా పారిపోతుందో. చాలా చిన్న సౌండ్ వచ్చినా కూడా యానిమల్స్ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంతటితో అయితే మన సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడికైతే వర్షాకాలం తర్వాత వస్తే చాలా బాగుంటుందని అయితే చెప్పారు. పిల్లలను ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తే వాళ్ళకు జంతువుల గురించి తెలుస్తాయి, ఆ పక్షుల సౌండ్స్ తెలుసుకుంటారు, ఇంకా అడవి అంటే ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకుంటారు. ఇంకా సఫారీ రైడ్ అయిపోయిన తర్వాత అయితే మా పిల్లలు కొంచెం ఎక్కడ బయటికి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు, కొంచెం చిల్ అవుతున్నారు, స్నాక్స్ తింటున్నారు. అండ్ మేము కూడా చాలాసేపు అయితే కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వీలైతే మీరు కూడా ఈ వీకెండ్ వెళ్ళి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ బాయ్.